ఫ్రెండ్స్, సర్కార్ దగ్గర డబ్బులు ప్రింట్ చేసే మిషన్స్ ఉన్నాయిగా. ఎక్కువ ప్రింట్ చేసి పేదవాళ్ళందరికీ పంచితే పేదరికం పోయి మన ఇండియా ధనిక దేశంగా మారుతుందిగా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా చేయడం వల్ల అందరి దగ్గర డబ్బులైతే ఉంటాయి గాని కొన్ని నెలలకి ఆకలితో చచ్చిపోతారు. ఎలాగో చెప్తా వినండి. డబ్బున్న వాళ్ళు కూలీలుగా, రైతులుగా, వర్కర్స్ గా, మెకానికులుగా అస్సలు పనిచేయరు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. అందరూ డబ్బున్న వాళ్ళైతే ఇంకా నా కష్టాలు దూరమయ్యాయి, నేను పని చేయాల్సిన అవసరం లేదు అని అందరూ పనులకు దూరం అవుతారు. పంటలు పండించడం ఆపేస్తారు. కాబట్టి అందరూ ఉన్న బియ్యం, నిత్యావసర సరుకులపై ఎక్కువగా ఎగబడతారు. వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఒక బియ్యం బస్తా వచ్చి 15,000, 20,000 అలా డిమాండ్ ఉన్న అందరూ కొంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్లే కాబట్టి. కొన్ని రోజులకి సప్లై తగ్గుతుంది. పండించిన సరుకులు, బియ్యం అన్ని అయిపోతాయి. ఇక పంటలు పండించాల్సిన అవసరం వస్తుంది. కానీ అందరూ ధనికులు అవ్వడంతో పని చేయడానికి ఎవరు ముందుకు రారు. నాకే పట్టిందా, నాకేం అవసరం అనే భావన అందరిలో మొదలవుతుంది. తర్వాత దేశంలో డబ్బులైతే ఉంటాయి గాని తినడానికి తిండి ఉండదు.